వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు? మ్యాంగో షవర్స్, కాల్ బైసాఖి, టీ షవర్లు, చెర్రీ బ్లోసమ్స్. ఆన్సర్ ఆప్షన్ 4 చెర్రీ బ్లోసమ్స్. మేఘాలయలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రామ్ ఏ కొండల్లో ఉంది? నాగా కొండలు, మిష్మి కొండలు, ఖాసీ కొండలు, సాత్పురా కొండలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఖాసీ కొండలు. దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది? 3, 4, 5, 6. ఆన్సర్ ఆప్షన్ 2 4. భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడు వస్తుంది? మార్చి నుంచి జూన్ మధ్య, జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, మే నుంచి అక్టోబర్ వరకు. ఆన్సర్ ఆప్షన్ 2 జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు. వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, పెరుగుతాయి, మార్పు ఉండదు, పెరిగి తగ్గుతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 తగ్గుతాయి. ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? నార్వెస్టర్లు, మ్యాంగో షవర్స్, అందీస్, టోర్నడో. ఆన్సర్ ఆప్షన్ 3 అందీస్. ఋతుపవన ఆరంభ వర్షాన్ని తొలకరి జల్లులు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ. ఆన్సర్ ఆప్షన్ 2 తెలంగాణ. వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది? ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ట్రోపో ఆవరణం. ఆన్సర్ ఆప్షన్ 4 ట్రోపో ఆవరణం. గుజరాత్ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు ఏ తేదీ నాటికి చేరుతాయి? మే 25న, జూన్ 7న, జూన్ 15న, జూన్ 1న. ఆన్సర్ ఆప్షన్ 3 జూన్ 15న. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ ఏ పవనాల కలయిక వల్ల ఏర్పడుతుంది? నైరుతి, ఈశాన్యం, వాయువ్య నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం, ఈశాన్యం, వాయువ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 ఆగ్నేయం, ఈశాన్యం. దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం సంభవిస్తుంది? సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం, తుఫానులు. ఆన్సర్ ఆప్షన్ 2 పర్వతీయ వర్షపాతం. థార్నోథ్వైట్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ మండలాలుగా వర్గీకరించారు? 4, 5, 6, 7. ఆన్సర్ ఆప్షన్ 3 6. థార్నోథ్వైట్ వర్గీకరణ ప్రకారం పశ్చిమ కనుమలు ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి? అతి ఆర్ద్రమండలం, ఆర్ద్రమండలం, తేమ ఉప ఆర్ద్రమండలం, శుష్క ఉప ఆర్ద్రమండలం. ఆన్సర్ ఆప్షన్ 3 తేమ ఉప ఆర్ద్రమండలం. భారత ప్రభుత్వం జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది? 1954, 1964, 1973, 1976. ఆన్సర్ ఆప్షన్ 1 1954. దేశంలో తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం? ద్రాస్, లడఖ్, జైసల్మీర్, మాసిన్రామ్. ఆన్సర్ ఆప్షన్ 3 జైసల్మీర్. భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? ఉపాయన రేఖా శీతోష్ణ స్థితి, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి, శుష్క అయన రేఖా శీతోష్ణ స్థితి, అర్ధ శుష్క శీతోష్ణ స్థితి. ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. బంగాళాఖాత శాఖ, అరేబియా శాఖ రెండు కలిసే ప్రాంతం ఏది? కొచ్చిన్, మాసిన్రామ్, లుధియానా, ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 లుధియానా. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది? బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రం. ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యధరా సముద్రం. ఎల్నినో ఏర్పడటానికి మూలమైన మహాసముద్రం ఏది? అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం.
ఆన్సర్ ఆప్షన్ 2 పసిఫిక్ మహాసముద్రం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? లూ, నార్వెస్టర్లు, టోర్నడో, అందీస్. ఆన్సర్ ఆప్షన్ 3 టోర్నడో.